నిజమైనది, కంటికి కనిపించినది, నిత్యము చావులేనిది, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. మనది కాని దాని మీద మనకు ఎందుకింత మమకారమో చెప్పండి. అద్దె ఇంటికి కిరాయి కట్టినట్టుగానే ఈ శరీరంలో ఉన్న ఆత్మైన మనం కూడా ఖచ్చితంగా ఈ శరీరానికి ప్రతిరోజు మరి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. శరీరం అనేటువంటి 5 దూతలను కూడా మనం వశపరుచుకోలేక ఆటికి లోపడుతున్నామంటే, ఇలాంటప్పుడు మనకు చనిపోయిన తర్వాత పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? 5 దూతలకే మనం సమాధానం చెప్పలేక ఆ దూతలు లోబడుతున్నామే. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో స్తుతులు, స్తోత్రాలు. అలాగే దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలోనే నా శుభాభివందనములు. ఈ దినం లేఖనాల నుంచి ఒక మంచి అంశాన్ని ధ్యానిద్దాము. దేవుడు సృష్టిని చేసింది ఆయన పిల్లలైనటువంటి మన కొరకే. కాబట్టి సృష్టిలో పదములు ఎవరమయ్యా అంటే మనమే. కానీ ప్రథముడైనటువంటి మనము మరి దేవుడు చేసి దేవుడు నిర్ణయాలకు మనము ఆలోచన చేయకుండా ఆయన నిర్ణయించినటువంటి మరణం వచ్చిందంటే ఎందుకో మనందరికీ గజ్జమని వణుకొస్తుంది, భయపడుతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన అందరూ జీవరాశులన్నీ కూడా చనిపోయి మట్టికి చేరాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే ప్రసంగి ఒక మాట చెప్తాడు. ఏంటంటే ప్రసంగి 3:19 నరులకు సంభవించినదేదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవరాశులకు ఒక్కటే ప్రాణం, మృగముల కంటే నరులకి ఏమీ ఎక్కువ లేదు అని ఇక్కడ తెలియజేశాడు. అంటే మనుషులకి జీవరాశులన్నిటికి కూడా ప్రాణము అంటే రక్తమే, రక్తంలోనే ప్రాణం ఉంటుంది. ఏ జీవికైనా రక్తాన్ని తీసేస్తే ప్రాణం పోతుంది. కాబట్టి రక్తం అనేది ప్రాణానికి ఆధారంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి జీవరాశులు, మనుషులే కాదు జీవులు కూడా మరణం అంటే భయపడుతున్నాయన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మనం ఈ జీవరాశులన్నిటిని కూడా చంపి ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా మరి వాటిని తింటున్నాం. కానీ మరి ప్రతి మనిషి అవసరం అనుకుంటే ఈ లోకంలో బతకడానికి మనుషులను కూడా చంపుతున్నాడు. కానీ మరణం అనేసరికి పక్క వాళ్ళని చంపడానికి కూడా ఇష్టపడే మనిషి తన దాకా వస్తే మాత్రం ఎంతగా కుమిలిపోతుంటాడో మనం చాలామందిని చూడవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో బతకడం కోసం, గొప్పలుగా ఉండడం కోసం ఈ మనుషులనైనా సరే చంపడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఎవరికి తెలియకుండా తప్పించుకోవాలని చెప్పి ఎన్నో పన్నాగాలు పన్ని కూడా ఇతరులను చంపడానికి ఇష్టపడుతున్నాడు. కానీ తీరా తన దాకా వస్తే మాత్రం ఎలా భయపడి ఎలా బతిమలాడతాడంటే ప్లీజ్ నన్ను చంపొద్దు అని చెప్పి ఎన్నో చోట్ల మనం అంటే డైరెక్ట్గా ఎవరిని చూడలేకపోయినా సినిమాల్లో చూస్తుంటాం కదా, తన చంపడానికి వచ్చినప్పుడు ఎలా ప్రాధేయపడుతుంటారో మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజంగా వాస్తవంలో కూడా అంతే. ఎవరైనా సరే మరి ఇతరులు చంపడానికైతే ఏమాత్రం వెనకాడరు. కానీ మన దాకా వస్తే మాత్రం నిజానికి ఒకవేళ మనకి ఏదైనా రోగం వచ్చి అవయవాలు ఏదైనా దెబ్బతిన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారితో ఏం చెబుతామంటే ఎలాగైనా నన్ను బతికించండి, ఎంతైనా ఇస్తా అని చెప్పి, గుండె చెడిపోతే పక్కవాడి గుండె అయినా, కిడ్నీ చెడిపోతే కిడ్నీ అయినా పెట్టి నన్ను బ్రతికించు అని చెప్పి అంటున్నాం. కానీ పక్క వాళ్ళకు మాత్రం మరణం మాత్రం మనకి అంత లెక్కగా చూడం. కానీ లోకస్తులైతే ఇదే ప్రకారంగా ఏదో అనుభవించాలని మరణం అంటే తెలియక వారు అలాగే అంటుంటారు, భయపడుతుంటారు. కానీ మరి ఈ లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు. భక్తులైనటువంటి వారు సత్యం తెలుసు అని మాకు అన్నీ తెలుసు అనుకునే జ్యోతిషులు కానీ, బాబాలు కానీ, ముల్లాలు కానీ, క్రైస్తవులు బాబాలు కూడా ప్రాణం పోతుంది అంటే మాత్రం బతికించమని ప్రాధేయపడుతున్నారు. నిజానికి వీరికి కూడా ముఖ్యంగా క్రైస్తవులకు కూడా క్రీస్తు మరియు
ఆ దేవుని మనస్సు అర్థం కాలేదనే తెలుస్తుంది. ఎందుకంటే మనము అంటే కనిపించే భౌతిక సంబంధమైన లేక ప్రకృతి సంబంధమైన దేహము, శరీరము. అంటే దీన్నే పదార్థం అని కూడా అంటున్నారు. కానీ నిజమైనది, కంటికి కనిపించినది, నిత్యము చావులేనిది, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. అంటే కనిపించేదేమో భౌతిక సంబంధమైనటువంటి శరీరము, దాన్నే పదార్థం అని కూడా, మరి పదార్థం ద్వారానే తయారు చేయబడింది. కాబట్టి కనిపించేదేమో శరీరము, అది తాత్కాలికం, కొద్ది కాలమే ఉంటుంది. కానీ కనిపించినటువంటి ఆత్మ మాత్రం అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది నిత్యము, సావులేనిది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది దేవుని నుండి మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ ఆత్మ స్వరూపలమే నీవు, నేను, మనందరమును. కనిపించే శరీరము కాదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ శరీరమే మనము అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ కనిపించే శరీరం మనము కాదు. దీనితో ఉండే సంబంధం కొద్ది కాలమే, 60 ఏళ్ళు లేకపోతే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. కాబట్టి ఇది రెంటెడ్ హౌస్గా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అద్దె కొంప, మనం ఉండేటువంటి అద్దె కొంప, అంటే శరీరంతో మనిషి కలిసి ఉండేటువంటి అద్దె కొంప ఉంటుంది కదా భూమి మీద, అలాంటిదే ఈ శరీరంలో ఉండే ఆత్మ, నీవు నేననే ఆత్మ ఈ శరీరంలో కొద్ది కాలం ఉంటుంది. కాబట్టి ఈ శరీరము మన ఆత్మకు అద్దె కొంప లాంటిది అన్న సంగతి మనకు అర్థమైతే బాగుంటుంది. ఎందుకంటే ఈ అద్దె కొంపలో ఉండేటువంటి ఆయుష్ కాలము మొట్టమొదట అంటే నోవాహు కాలంలో సుమారు 970 సంవత్సరాల వరకు బతికారు. ఆ తర్వాత జలప్రళయం తర్వాత ఆ ఆయుస్సును దేవుడు తగ్గించేసి 120 సంవత్సరాలకు లాగ్ చేశాడు. ఇంకా మోషే గారు వచ్చే కాలానికి 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అది కూడా ఆయాసమే అని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు కాలంలో అయితే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయాడు. ఎప్పుడు చనిపోతావో గ్యారెంటీ లేదు, అసలు సమయం అనేది లేదు. ఏ టైంలో చనిపోతావో అది దేవునికే తెలుసు. కాబట్టి ఈ అద్దె కొంపలో మనం ఎంతకాలం ఉంటామనేది మనకు తెలియదు. కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనము ఆత్మ ఉపయోగించుకుంటున్నప్పుడు కొన్ని శ్రమలు పడాలి. ఎందుకంటే కనిపించే ఈ శరీరము మనది కాదు, అలాగే నిత్యము ఉండేది కూడా కాదు. మరి కనిపించేది శరీరం అనుకుంటే కనిపించినది ఆత్మ నిత్యము, కనిపించని ఆత్మయే నిత్యము, ఇదే మనము. కాబట్టి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు అద్దె ఇంటికి కిరాయి కట్టినట్టుగానే ఈ శరీరంలో ఉన్న ఆత్మైన మనము కూడా ఖచ్చితంగా ఈ శరీరానికి ప్రతిరోజు మరి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా శ్రమ అనేది ఉంటుంది. అంటే దానికి భోజనం పెట్టాలి, స్నానం చేపియాలి, పండ్లు ఇవ్వాలి, రోగం వస్తే హాస్పిటల్లో చూపించాలి, దాని కోరికలన్నీ తీర్చాలి. కాబట్టి మనకు కొంత శ్రమ అనేది ఈ శరీరం వల్ల మనము అనే ఆత్మకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పౌలు గారు ఏం చెప్పాడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగుజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. అంటే ఇప్పుడు మన కంటికి కనిపించేవన్నీ కూడా శాశ్వత కాలం ఉండేవి కావు. అంటే ఈ సృష్టి అంతా కూడా మరి కనిపించనివి శాశ్వతము అంటున్నాడు. కనిపించేవి ఇప్పుడు మనం చూస్తున్నాం, సృష్టిలో అన్నీ చూస్తున్నాం. మన శరీరాన్ని చూస్తున్నాం, మన బంధువులను చూస్తున్నాం, ఈ సృష్టిలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలని, భూమి, నీరు, గాలి, ఆకాశం, వీటన్నిటినీ చూస్తున్నాం. కానీ ఇవి ఇప్పుడు కనపడుతున్నాయి కాబట్టి ఇవి ఎల్లకాలం ఉండవు. కనిపించేవి అనిత్యములంటే ఎల్లప్పుడూ ఉండేటివి కావు అన్నాడు. మరి కనిపించనివి శాశ్వతం అన్న. కనిపించినవి ఏంటి? మన కంటికి కనిపించింది ఏంటంటే దేవుడు ఆత్మ, ఆయన కనిపించడు. దేవుని కుమారుడైన క్రీస్తు కనిపించడు. దూతలు కనిపించరు. పరలోకము కనిపించదు.
ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము కూడా ఒకరికొకరు ఎదురుగా ఉన్నా కూడా ఒకరికొకరు శరీరాలు కనపడతాయి తప్ప ఆ శరీరంలో ఉన్న ఆత్మను ఎవరు కంటితో చూడలేరు. అంటే కనిపించినటువంటి ఆత్మే నిత్యము ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ కనిపించే ఈ శరీరం కానీ ఈ సృష్టి కానీ ఏది కూడా ఉండదు. అంటే అందుకనే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఏది కూడా మనది కాదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా ముందు వచనాలు కూడా చూస్తే 16, 17 వచనాలు కూడా చూస్తే ఇలా ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే శరీరము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నది అంటున్నాడు. అందుకనే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అని పౌలు గారు చెబుతున్నాడు. అంటే కనిపించే వాటిని మేము పట్టించుకోవట్లేదు. కనిపించేటువంటి శ్రమలు కానీ, కనిపించే శరీరం కానీ, ఈ లోకం కానీ, ఇవన్నీ కూడా మాకు అసలు వీటి విషయంలో మాకు దృష్టి అనేది అసలు లేనే లేదు. ఈ విషయం మీద మాకు ఆలోచనే లేదు. కానీ అదృశ్యమైన వాటినే అంటే ఏదైతే కనిపించదో అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆ కనిపించినటువంటి దేవుడు, ఆ దేవుడి స్థానటువంటి పరలోకము, ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు, వాళ్ళనే మేము నిదానించి చూస్తున్నాము, అవే మేము ఆలోచిస్తున్నాం తప్ప మాకు ఈ లోకంతో పని లేదు. ఎందుకంటే ఇది అశాశ్వతమైన దేవుడు చెప్పిన తర్వాత ఇక దేవుని వాక్యానికి లోబడ్డ వారికి ఈ లోకం మీద ఎలాంటి ఆలోచన ఉండదన్న సంగతి ఇక్కడ పౌలు గారి యొక్క మాటల్లో మనకి అర్థమవుతుంది. ఇంకా ఏమంటున్నాడు అంటే, అలాగునే క్రీస్తు కూడా మరి ఆయన సువార్త కాలంలో ఏమంటున్నాడో చెప్తున్నాడు. శరీరం గురించి ఒక మాట మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 63లో ఇలా ఉంది. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న సంగతిని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశాడు. కాబట్టి శరీరం అనేది నిష్ప్రయోజనము, అది కొద్ది కాలము మనం ఉపయోగించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు తప్ప ఆ శరీరం గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరత లేదు అన్న సంగతిని మనకు ఈ లేఖనాన్ని బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని దేవుడు ఏ విధంగా మనకు తయారు చేసి ఇచ్చాడు అనేది మరి లేఖనాలను బట్టి మనం చదువుకొని నేర్చుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నరుని నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. అంటే జీవించే ఆత్మ. పై మాటను బట్టి మన శరీరాన్ని, అందులోనే భాగాలు అంటే అవయవాలను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన శరీరంలో ఉన్నది మట్టి లేక పదార్థం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మ్యాటర్, ప్లస్ నీరు. ఆ నీరుకి కూడా వాయువులు, 2 వాయువులు కలిస్తే నీరు కనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రసాయనిక శాస్త్రంలో H2O అంటారు. అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే నీటి బిందు కనిపిస్తుంది. అంటే ఇది సైన్స్ ప్రకారం ఈ 2 వాయువులు కలిస్తే నీరు అనేది మనకు కనపడుతుంది. కాబట్టి మట్టిని తీసుకొని దేవుడు నీటిని కలిపి ముద్ద చేసి బొమ్మ ఆకారంగా చేసి ఆ బొమ్మ నాసికా రంధ్రముల ద్వారా ముక్కు ద్వారము నుండి గాలిని ఊదగా మరి ఆ గాలి ద్వారా వేడి కూడా మనిషిలోనికి ప్రవేశించి ఆ శరీరాన్ని మరి జీవింపజేసిందన్న సంగతి మనకు ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా ఆ గాలి ఊదినప్పుడు ఆ శరీరంలో ఇంకా కొంత ప్లేసు ఉన్నట్టుగా, అంటే కొంత శూన్య ప్రదేశం కూడా, శరీరంలో ఉన్న ఖాళీ ప్రదేశం కూడా స్పేస్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనకిప్పుడు ఈ 5 కూడా దేవుడు మరి మనిషికి మరి వీటన్నిటిని 5 కలిపి దేహంగా మనకి ఇచ్చినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ 5 కూడా ఏమిటాయంటే భూమి అంటే మట్టి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఈ 5 కలిపి దేవుడు మన శరీరముగా చేసి మనకిచ్చినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టిని చేసింది కూడా ఈ 5 దూతలైనటువంటి పంచభూతాలే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సృష్టి అంతటికి కూడా ఈ 5 మూలకాలే ప్రధానము అన్న సంగతి మనకు అర్థమవుతుంది.
వీటినే బైబుల్ భాషలో ఏమంటారంటే పంచభూతములు, అంటే 5 ఆత్మలు. భూమి ఒక దూత, నీరు ఒక దూత, గాలి ఒక దూత, వేడి ఒక దూత, ఆకాశము అంటే శూన్య ప్రదేశము కూడా ఒక దూత. ఈ 5 దూతల సమ్మేళనమే మనిషి. అంటే ఈ 5 దూతల యొక్క సమ్మేళనం కలిపి మనిషి దేహముగా అంటే శరీరముగా దేవుడు మరి సృష్టించి అందులో నిన్ను నన్ను అంటే తన ఆత్మ అయినటువంటి నిన్ను నన్ను అందులో ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ 5 దూతలు ఏకమై ఒక ఆకారాన్ని ధరించి లోనున్న దేవుని స్వరూపమైన మన ఆత్మకు సేవ చేయటానికి దేవుడు మన కొరకు పంపినటువంటి సేవకులైన ఆత్మలే మన దేహము అని తెలుసుకోవాలి. అప్పుడే మనకు శరీరం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ విషయం తెలియక మన శరీరాన్ని మనమే అంటే నేనే శరీరము, శరీరమే నేను అన్నట్టుగా మనకు అర్థం కాక ఈ శరీరమే మనమే అనుకొని నాది నా ఇష్టం అనుకొని మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరమును మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని చివరికి దానికే లోబడి శరీరం చెప్పినట్లుగా వింటూ చివరికి దానికే బానిసలమైపోయాం. అయితే పౌలు గారి ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే లేఖనాలను చూద్దాము. ఎందుకంటే మనం ఎవరమో మరి లేఖనాల ప్రకారంగా చూసినప్పుడు మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ శరీరాన్ని దేహాన్ని ఏమంటున్నాడో లేఖనాలను బట్టి చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. అంటే మనం ఎవరు ఒకప్పుడు దేవాలయం అంటే రాతి కట్టడాలతో కట్టినటువంటి మందిరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే కొత్త నిబంధన కాలం వచ్చేసరికల్లా మనమే దేవుని ఆలయమై ఉన్నామని ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి పౌలు గారు తెలియజేశాడు. అలాగే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 కూడా ఇంకొక మాట తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే ఈ దేహం ఏంటంటే దేవునికి ఆలయము, దేవుని పిల్లలైన మనకును పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. అంటే మీకు ఇవ్వబడినటువంటి ఆత్మ కానీ మీకు ఇవ్వబడిన శరీరం కానీ మీ సొత్తు కాదంట. మీరు మీ ఆస్తులు కాదు, మీరంతా నేనే అన్నట్టుగా చెబుతున్నాడు. మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. అంటే ఇక మన శరీరం మీద మనకు ఏమాత్రము హక్కు ఉందని, మనది కాని దాని మీద మనకి ఎందుకు ఇంత మమకారమో చెప్పండి. కానీ మనది కాని దాని మీదనే మనం ఎక్కువగా ఓవర్ ఎక్స్పెండేషన్ చేసుకుంటూ ఇదే శాశ్వతం, ఇదే నాదనుకుంటూ మనం ఎంతో దాన్ని మురిపించుకుంటూ ఆ శరీరాన్ని చూసుకొని అద్దం ముందుకెళ్ళి తెగ మురిచిపోతుంటాం. సందాలను చూసి ఎంతకాలం ఉంటాయి అంటే చాలా కొద్ది కాలం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఇప్పుడు కాలం అయితే ఖచ్చితంగా గ్యారెంటీ లేదు, ఏ వయసులో వెళ్ళిపోతావో తెలియదు. కాబట్టి శరీర ఇష్ట ప్రకారంగా నడవలసినటువంటి పని కూడా లేదు అన్న సంగతిని. ఎందుకంటే మనది కాని దాని కోసం మనం ఎందుకు ఆరాటపడాలి, మనం ఎందుకు ఓవర్ ఎక్స్పెండేషన్ పెట్టుకోవాలి? కాబట్టి దాని ఇష్ట ప్రకారంగా బతకాలని కూడా దేవుడు చెప్పలేదు. కాబట్టి ఏమంటున్నాడంటే పౌలు గారు కూడా రోమపత్రికలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇలా ఉంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీర ప్రకారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటున్నాడు. అంటే మనం శరీరానికి రుణస్థులు కావాలంటే శరీరానికి మనం ఏమీ బాకీ పడలేదు, శరీరం దగ్గర మనం ఏం అప్పు తీసుకోలేదు. ఆ దేవుడే ఆ శరీరాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆ శరీరం మనకు పనిచేయాలి తప్ప మన శరీర ప్రకారంగా శరీరానికి లోబడి శరీరానికి అనుకూలంగా బతకాల్సినటువంటి అవసరత మనకు లేదు. దానికి మనకి ఏ రుణం లేదు అన్న సంగతిని ఇక్కడ పౌలు గారి ద్వారా మనకి తెలిపాడు. అలాగే కొరింథీయుల పత్రిక 6:19 కూడా ఒక మాట ఉంది, మీరు మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. అంటే
దేహముతో దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ ఆ దేహానికి లోబడి దేహానికి మనం దాసోహం అయిపోవడానికి దేవుడు మనకు శరీరాన్ని ఇవ్వాల. కానీ ఈ లోకంలో మనుషులందరూ ఎలా ఉన్నారంటే శరీరం కోసమే బతుకుతున్నట్టుగా ఉన్నారు. ఏం తిందాం, ఏం తాగుదాం, శరీరానికి ఏమి ఇవ్వాలి, శరీరానికి అధికారం కావాలి, శరీరానికి అన్ని ఉన్నతమైన పదవులు కావాలని శరీరం గురించే ఆలోచిస్తున్నారు. కానీ శరీరానికి మనము ఏమి చేయవలసినటువంటి అవసరత లేదు, దానికి లోబడాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చినటువంటి క్రమం ప్రకారంగా ఎంతవరకు దానికి మనము ఇవ్వాలో, దాని పోషణార్థం ఏమి ఇవ్వాలో అంతవరకు ఇచ్చి దానితో పని చేయించుకోవడం అనేది నిజంగా దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనం ఆ శరీరాన్ని ఏమో సంపూర్ణంగా మరి ఉపయోగించుకోకుండా దానికి లోబడి దాని కొరకే బతుకుతున్నట్టుగా మనకు లేఖలాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఈ శరీరాన్ని ఇచ్చి మనల్ని దేవుడు ఏం చేయమన్నాడంటే మరి తన పని చేయమని, తన ఆలోచన ప్రకారంగా జీవించి ఆ శరీరాన్ని అదుపులో పెట్టుకొని దేవుని పనికే ఆ శరీరాన్ని ఉపయోగించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దేహాన్ని నీకు నాకు ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీర కోరికలకును ఆశలకు బానిసలమై దానికి లోబడి బ్రతుకుచున్నాం. దేవుని పిల్లలైన మనము యజమానులలాగా దూతలతోటి పని చేసుకోవాల్సినటువంటి మనమే శరీరము చెప్పినట్టుగా, అంటే దూతలతోటి అంటే ఈ శరీరమే దూతలమయం. పంచదూతలు అని చెప్పుకున్నాం కదా, 5 దూతలు. ఈ 5 దూతల సమ్మేళనమే శరీరం అయితే దూతలు చెప్పినట్లుగా శరీర ఆశలకు, దాని కోరికలకు, దాని ప్రకారంగా నడుస్తూ దానికే సేవ చేస్తున్నాం. కానీ దేవుని ఆజ్ఞకు, వాక్యానికి లోబడక మన జీవితాలను కన్నీటిమయం చేసుకుంటున్నామన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఈ 5 దూతల సమ్మేళనమే ఈ శరీరాన్ని అనే విషయం మనకు తెలిసి నీవు నేను మనందరం కూడా ఈ దూతల యొక్క సమ్మేళనమైనటువంటి ఈ శరీరాన్ని జయింపలేక, వీటి మీద నీవు నేను పరిపాలన చేయలేక, ఆ దూతలను మనం వశపరుచుకోలేక, ఆ దూతలతో పని చేయించుకోలేక మనం ఆ దూతలకే లోబడి మన ఆత్మను ఆ శరీరానికి అనుకూలంగా మార్చుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరీక్షా కాలంలో కొద్ది కాలము శరీరంలో ఉండి ఆ శరీరంతో దేవుని మహిమపరిచినటువంటి మనము దేవుని పనిని, దేవుని ఆలోచన పక్కన పెట్టి శరీర కోరికలు, శరీర అవసరాలు తీర్చుకోవడానికే మన జీవితం మొత్తం సరిపోతుంది. కానీ దేవుడేమో కొద్ది కాలం పరీక్ష కాలంలో ఆ శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంతో నువ్వు పని చేయించుకొని ఆ శరీరాన్ని దేవునికి లోపరిచి దేవుని ఇష్ట ప్రకారంగా బతకాలి. అలా బతికిన వారికి మరి ఆయన ఉన్నటువంటి లోకంలో మనకు నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి దూతలన్నిటి మీద కూడా మనకు పెత్తనం చేయడానికి అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని కూడా మనము మర్చిపోయి ఈ కొద్ది కాలంలో 60-70 సంవత్సరాల కాలంలో ఇవ్వబడినటువంటి శరీరం అనేటువంటి 5 దూతలను కూడా మనం వశపరుచుకోలేక ఆటికి లోబడుతున్నామంటే, ఇలాంటప్పుడు మనకు చనిపోయిన తర్వాత పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? 5 దూతలకే మనం సమాధానం చెప్పలేక ఆ దూతలకు లోబడుతున్నామే. అలాంటిది పరలోకంలో దేవుని కుమారులుగా దేవునికి సేవలైనటువంటి ఆత్మలతోటి పని చేయించుకోలేనటువంటి మనము మరి పరలోకంలో కోట్ల దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మనకు తెలియదా? అది లేఖనాల్లో పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏముందంటే, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైనటువంటి సంగతులకు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటున్నాడు. అంటే మరి దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి భాగ్యాన్ని ఉన్నటువంటి మనము ఈ లోకంలో జరిగేటువంటి చిన్న చిన్న విషయాల్లో, సహోదరుల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వారికి తీర్పు చెప్పి సయోధ్యపరచడం కూడా మనకు చేత కావట్లేదంటే ఇంకా దేవదూతలకి ఏమి తీర్పు తీరుస్తామో అంటున్నాడు. నిజంగానే దేవుడు ఈ లోకంలో జీవించడానికి మనకి ఇచ్చినటువంటి 5 దూతల సమ్మేళనం శరీరాన్ని కూడా మనము దేవుని కొరకు వాడలేకపోతున్నాం. ఈ దూతలైనటువంటి శరీరాన్ని కూడా మనము అదుపు చేయలేకపోతున్నాం, పరిపాలన చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు ఇంకా నీకు నాకు పరలోకం ఇస్తే ఆ దూతలకు నువ్వు నేను ఏమి తీర్పు తీరుస్తాం? అలాంటి వాళ్ళకు దేవుడు ఆ పరలోకాన్ని ఇస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. కాబట్టి ప్రియ సహోదరులారా, శరీరమును గూర్చి ఇంత వివరంగా తెలుసుకున్న మనము శరీర మరణమునకు భయపడవలసినటువంటి పని ఏమిటి, శరీరం ఏంటో, ఎలా ఇవ్వబడిందో, దాన్ని ఏ విధంగా లోపరుచుకోవాలో, దాని మీద మనకు ఎలాంటి అధికారం ఉందో అవన్నీ మనం చూసాం.
ఇంతకీ చనిపోయేదంటే ఏమిటి, చచ్చేది ఎవరు, పోయేది ఎవరు అని కనుక మనం చస్తే ఎక్కడికి పోతాం అనేది కనుక ఇవన్నీ మనకు ఆలోచించినప్పుడు, చనిపోయేది శరీరం అనుకుంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది ఆత్మ ఎక్కడికి వెళుతుందని కనుక మనం లేఖనాలను ఆలోచించినప్పుడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది: మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అంటున్నాడు. అంటే ఈ మట్టితో చేయబడినటువంటి దేహం ఎప్పుడైనా సరే 60-70 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా చనిపోయి భూమికి చేరుతుందట. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మళ్ళా దేవుని యొద్దకే చేరుతుందన్న సంగతిని ఇక్కడ ప్రసంగి గారు తెలియజేశాడు. కాబట్టి అలా మరణించి పరలోకం వెళ్ళేటువంటి ఈ ఆత్మ మరి దేవుని యొక్క పని ప్రకారంగా, మరి దేవునికి ఇష్ట ప్రకారంగా, దేవుని యొక్క భక్తి పూర్వకంగా దేవుని గణపరిచినట్టయితే అలాంటి వారి మరణం అట దేవుని దృష్టికి ఎంతో విలువైందన్న సంగతి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాము. కీర్తన 116:15 వచనం: యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అంటున్నాడు కీర్తనకారుడు. ఎప్పుడు విలువగా ఉంటుంది, ఎప్పుడు మేలవుతుంది అంటే, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాటను ప్రకారంగా చూసినట్లయితే, ఆ మాట ప్రకారంగా ఆయన చెప్పిన విధంగా లోకములో ఆయన జీవించాడు కనుక మనం కూడా ఆయనను పోలి జీవించినట్లయితే ఆయన మరణము దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది. కాబట్టి మనము కూడా ఆయనలాగా జీవిస్తే, అంటే క్రీస్తులాగా జీవించి మరణిస్తే ఆయనని తిరిగి లేపినటువంటి దేవుడు మనల్ని కూడా లేపుతాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన ఏమంటున్నాడో ఆ మాటను చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం: బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. 7వ వచనం: అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడట. ఆ శరీరం గురించి ఆయన గ్రంథపు చుట్టలో, ఆయన లేఖనాల్లో ఆయన గురించి రాయబడినటువంటి మాటలన్నిటిని కూడా నెరవేర్చి దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మనం లేఖనాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి వలె మన గురించి రాయబడినటువంటి మాటలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆయనలాగా బతికినట్లయితేనే ఖచ్చితంగా మనకి ఆయన మరణము దేవుని దృష్టికి ఎంత విలువగా ఉన్నదో మనది కూడా అలాగే ఉంటుందన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి ఇంకా క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడో అవన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది: ప్రేమ కలిగి సత్యము చెప్పుసు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవునితో మరి ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం: చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. అంటే దేవుడు చేయటానికి ఒక పని ఇచ్చాడు, ఒక దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహంతో ఆయన పని చేసి ఆ దేవుని యొక్క పని అంతటిని నెరవేర్చినట్టుగా మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. చేయుటకు ఏ పని అయితే నాకు ఇచ్చావు ఆ పని అంతా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచిన తండ్రి అని చెప్పి ఆయనతో చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఎప్పుడు అబద్ధం చెప్పడండి. నిజంగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి తిరిగి సువార్త ప్రకటించాడు. అందుకే నేను పంపబడ్డానని చెప్పాడు. తండ్రి గురించి సంపూర్ణంగా తెలియజేశాడు. తండ్రిని తన జీవితంలో మహిమపరిచి ఆయన ద్వారా, ఆయన శరీరం ద్వారా మనకు చూపించాడు. ఆయన క్రియల ద్వారా ఆ దేవుణ్ణి చూపించాడు. అలాగే మనుషులందరి పాపాల నిమిత్తము ఆయన మరణించి మనకు రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఈ విధంగా మరి అవమానాన్ని, నిందలు, బాధలు, అవమానాలు అన్నిటిని కూడా భరించి దేవుడు ఆయనకి ఇస్తానన్నటువంటి ఆ మహిమలోకం కొరకు అవమానాలన్నిటిని కూడా సహించి మరి దేవుని ఇష్ట ప్రకారంగా బతికినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అవి కూడా చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం: మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ముందుంచిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన అంటే క్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి, ఎంతమంది అవమానించినా ఆయన ఇంత కూడా చెల్లించలేదండి. ఎందుకంటే వారికి తెలియదు
ఇవన్నీ కూడా తాత్కాలికమే అని. కానీ ఆయనకు తెలిసింది ఏంటంటే ఆత్మ నిత్యము. ఆత్మను రక్షించుకోవాలంటే ఈ లోకంలో ఈ మాటలు, ఈ అవమానాలు, ఈ నిందలు కూడా అవి అన్నీ కూడా ఆయన దృష్టిలో అవి కొరగానివిగానే ఆయన చూశాడు. వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి అంటే వాటిని పట్టించుకోలేదండి. శిలువ మరణాన్ని సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. అలాగుననే క్రీస్తును వెంబడించినటువంటి పౌలు గారు కూడా ఆయన చెప్పిన మాటలు కూడా మనం చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడంటే ఆయనకు నిజంగా ఎంత ధైర్యం ఉండాలండి. క్రీస్తు తర్వాత అంతటి శ్రమలు అనుభవించిన వాడు అపోస్తులలో ఎవరు లేరు, ఒక్క పౌలు గారి తప్ప. ఆయన పత్రికల్లో ఆయన పడ్డ శ్రమలన్నింటినీ కూడా చక్కగా చూసినట్లయితే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24లో పెద్ద లిస్ట్ ఉంటుందండి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో అన్నిటిని కూడా క్షుణ్ణంగా చదవచ్చు మనం. అంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఆయన పడ్డ శ్రమలన్నీ. అన్ని శ్రమలు ఈ భూమి మీద ఎవరు పడ్డట్టుగా ఎక్కడా చూడలేం. ఆయన శ్రమలు అందుకనే ఆయన అంటున్నాడు, అన్ని శ్రమలు పొందిన ఆయన అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే ఫిలిప్పు 1:21 ఏమంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటున్నాడు. అంటే నేను బతికితే క్రీస్తు కొరకే, క్రీస్తు మాటలను ప్రకటించడానికి క్రీస్తు కొరకే బతుకుతా, సావైతే నేను తండ్రిన దేవుని దగ్గర సంతోషంగా ఉంటాను, నాకు లాభము అంటున్నాడు. సావైతే లాభం అంటున్నాడు. మన వాళ్ళేమో సావైతే భయపడుతున్నారు, గజ్జన వణుకుతున్నారు. మరి పౌలు గారు ఏమంటున్నాడు? సావైతే లాభం అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? యెహోవా భక్తుల మరణము విలువైనది అంటున్నాడు. విలువైనది, మరణం విలువైందంటే మన వాళ్ళు మరణానికి భయపడుతున్నారు, మరణం తప్పించని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నన్ను సజీవుల లెక్కలు ఉంచు అంటున్నాడు. అంటే సజీవుల లెక్కలు అంటే ఆల్రెడీ మనం ఎప్పుడో బాప్తి తీసుకున్నప్పుడే సజీవులమే, కానీ సజీవుల లెక్కలు అంటే ఇక్కడే ఉంచమని అడుగుతున్నారు. కానీ నిజమైనటువంటి భక్తులు బ్రతుకుట క్రీస్తే, బతికితే దేవుని కొరకు, దేవుని కుమారుడైన క్రీస్తు చెప్పిన మాటల వలన బతుకుతా, కానీ చనిపోతే నాకు లాభము అనే మాట ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. అలాగనే పాత నిబంధనలో కూడా ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నదంటే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అంటున్నాడు. మరణదినమే మేలు అంటే జన్మించిన తర్వాత ఈ భూమి మీద ఎన్నో కష్టాలు అనుభవించాలండి. రాజు అయినా, మంత్రి అయినా, పేదవాడైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నలైనా అందరికీ ఏదో ఒక రకమైనటువంటి రోగము, బాధలు ఎన్నైనా ఉంటాయండి ఖచ్చితంగా. డబ్బు ఉన్నా, ఏ మేడల మిద్దెలు ఉన్నా అందరికీ కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ శరీరానికి ప్రతిరోజు తిండి పెట్టాలి, దీన్ని కడగాలి, దీన్ని శుభ్రం ఉంచాలి, పడుకోవాలంటే రూమ్ కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, కార్లు కావాలి, ఎన్నో అవసరాలు ఈ శరీరానికి ఉన్నాయండి. బతికున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా శ్రమే ఉంటుంది. కాబట్టి ఈ జన్మించి ఈ భూమి మీద ఉన్నటువంటి కాలం అంతా శ్రమే. కాబట్టి ఈ శ్రమను తప్పించుకొని దేవుడు ఉండే లోకానికి, పరిశుద్ధమైన లోకానికి మనం వెళ్ళే అవకాశం మనకు దొరికిందంటే ఖచ్చితంగా మనకు ఆ మరణ దినము చాలా మేలు అంటున్నాడు. ఎందుకంటే ఈ సమస్యలో నుంచి, ఈ లోకం మీద ఉన్నటువంటి సమస్యలన్నింటిని తప్పించుకొని పరలోకంలో దేవుని దగ్గర దేవుడి వలె సంతోషంగా పరలోకంలో ఉండేటువంటి నిత్య ఆనందమైనటువంటి లోకంలో ఉండేటువంటి భాగ్యం మనకు దక్కుతుంది. ఎప్పుడయ్యా అంటే యేసుక్రీస్తు వలె ఆయన శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు చేయాలి, దేవుని పని చేయాలి. అలాగే మనము కూడా క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం కనుక సత్క్రియలను యేసుక్రీస్తు వలె ఓపికతో చేసి దేవుని దగ్గర మనము ఆయన్ని కొనియాడేటట్టుగా మనం ఉండాలి. సత్క్రియలు చేసి దేవుని మహిమపరచాలి. ప్రతి ఒక్కరికి ఇది ఒక పని ఉంది. యేసుక్రీస్తు వరకే కదండి, అపోస్తులకైనా మనకైనా అందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి పని ఉంది. కాబట్టి ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు, మరి అపోస్తులు, క్రీస్తు వారు, ఇంకా చాలామంది భక్తులు మరణాన్ని ఆస్వాదించారండి, కోరుకున్నారు మరణాన్ని. ఎందుకంటే మరణిస్తే లాభం అని. నిజంగా దేవుని పిల్లలైన వారికి ఖచ్చితంగా మరణం లాభమేనండి. ఒక దానియేలు గారైతే మరణాన్ని ఆహ్వానించి చక్కగా సంతోషంగా మరి సింహాల బోన్లోకి వెళ్ళాడు. అలాగనే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించి మరి వారు విగ్రహానికి మేము నమస్కారం చేయమన్నారు. ఎందుకంటే మేము మరణాన్నే స్నేహితం, మరణానికే పోతాం తప్ప నీ మాట మేము వినమని చెప్పి ఒక రాజుగారి ఆజ్ఞను కూడా వాళ్ళు ధిక్కరించినట్టుగా మనం చూడగలం. అలాగే మరి ఒక సాతాను వచ్చి ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా, నాకు మొక్కు అంటే యేసుక్రీస్తు వారు సాతానా నా ఎదుటి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా నాదే, నాకు తెలుసు,
నువ్వు నాది నాకు ఇచ్చేది ఏంది, ఇదంతా తాత్కాలికం, ఇది ఎప్పుడు ఎల్లప్పుడు ఉండేది కాదు, పర్మనెంట్గా నా తండ్రి ఉండే ప్లేసు, అది ముఖ్యం. కానీ ఈ లోక అధికారము, ఈ లోకంలో సంపద, ఈ లోకం ఏది కూడా ముఖ్యం కాదని ఆయన సాతానుతోటని నా పక్కకి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకు చాలా బాధలు వస్తాయి, కానీ ఈ శరీరాన్ని వదిలితేనే మనకు ఆ పరలోకంలో దేవుడిస్తానన్నటువంటి స్థానం దొరుకుతుంది. కనుక చనిపోతే మనకు మేలే దొరుకుతుంది. ఎందుకంటే ఈ శరీరం అనేది కూడా దేవదూతల మయమే. ఈ దేవదూతలకు మనం లోబడి బతుకుతున్నాం కనుక సావంటే భయపడుతున్నాం. నిజంగా ఆ దేవదూతలు ఎవరో తెలుసుకొని ఆ దేవదూతలతో పని చేయించి దేవుని ఇష్ట ప్రకారంగా బతికితే చనిపోయిన తర్వాత నీకు నాకు జీవ కిరీటం వస్తుంది. ఎందుకు పౌలు గారు అంటాడు, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అని అంటాడు. ఎందుకంటే నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నా, నేను క్రీస్తు వలె నడుచుకుంటున్నాను, కాబట్టి నాకు కూడా పునరుత్థానం కలుగుతుందని చెప్పి ఈ లోకాన్ని ఆయన పెంటగా ఎంచుకొని ఈ లోకంలో దేన్ని కూడా ఆయన ఆశించలేదు. కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పాడు, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరణము అనేది దేవుని ఇష్ట ప్రకారంగా బతికే ప్రతి ఒక్కరికి అది విలువైనది, మేలైనది, లాభం. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు మరణించడానికి ఎందుకయ్యా భయపడతారు? అది ఎట్లాగైనా వస్తుంది, నువ్వు ఇష్టపడతావు చావకూడదని, ఎంతకాలమైనా బతకాలని ఆశ పెడతావు, కానీ ఖచ్చితంగా చచ్చిపోవాలి. ఎప్పుడూ మరణించకూడదు అనుకుంటావు, కోరుకుంటావు, కానీ ఖచ్చితంగా మరణించి తీరాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు ఈ రెండిటికి వ్యతిరేకంగా ఉండి మరణాన్ని చక్కగా ఆస్వాదించాలండి. ఎందుకంటే మరణిస్తే మనకు పరలోకంలో నిత్యం ఆనందం ఉండేటువంటి స్థితి వస్తుంది. ఎప్పుడయ్యా అంటే నువ్వు నేను క్రీస్తు వలె జీవిస్తే, ఒక పౌలు వలె బతికితే ఖచ్చితంగా మనకు మరణం అనేది వరమే కానీ శాపము కాదు, బాధ కలిగించేది కాదని ఖచ్చితంగా లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనందరం బతకాలని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.